ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ 2024 సో డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ విజయనగరం డిస్ట్రిక్ట్లో నోటిఫికేషన్ అండి. సో ఏపీ గవర్నమెంట్ జాబ్స్ 2024 లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్లో ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ దాంట్లో నోటిఫికేషన్ అండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫస్ట్గా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ DCPU, దీంట్లో వచ్చేసి పోస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్. దీనికి కావాల్సిన అర్హత వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి, అది కూడా సోషల్ వర్క్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, సైకాట్రీ, లా. సో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా, పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ, ఇంకా 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 1 వేకెన్సీ ఉంది, అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 44,23 అనేది పే స్కేల్. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇది కూడా సేమ్ అండి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్, కాకపోతే దీంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. సో కావాల్సిన అర్హత వచ్చేసి 12th పాస్ ఉంటే మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. 12th పాస్, ఇంకా ఈక్వలెంట్ 12th పాస్, ఇంకా మీకు వెయిటేజ్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో ఇక్కడ వెయిటేజ్ మాత్రం ఒకవేళ మీకు ఏదైనా డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో 13,240 ఈజ్ ద పే స్కేల్. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ, 1 వేకెన్సీ ఉంది. ఇంకా స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, దీంట్లో విజయనగరంలో స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో దీంట్లో సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్, ఈ పర్టికులర్ నోటిఫికేషన్. ఇంకా ఈ పర్టికులర్ పోస్ట్ వచ్చేసి సోషల్ వర్కర్ ఇంకా చైల్డ్ ఎడ్యుకేటర్ వేకెన్సీ అండి. దీనికి కూడా కావాల్సిన అర్హత వచ్చేసి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి, గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్లీ BA వచ్చేసి సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్లో, ఇంకా 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎయిదర్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా NGO, ప్రిఫరబుల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇంకా 1 year ఆఫ్ ఓవర్సీయింగ్ ఇన్స్టిట్యూషన్ దట్ ప్రొవైడ్ రెసిడెన్షియల్ కేర్ అంటే మీరు వార్డెన్గా పనిచేస్తుంటే 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్ ఎలిజిబిలిటీ ఉంది. 1 వేకెన్సీ ఉంది. పే స్కేల్ వచ్చేసి 18,536 ఇస్ ద పే స్కేల్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి చిల్డ్రన్ హోమ్ వచ్చేసి గణపతి నగరం 1 వేకెన్సీ, ఇంకా బొబ్బిలి 1 వేకెన్సీ ఉంది. దీంట్లో చిల్డ్రన్ హోమ్లో స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ వేకెన్సీ ఉందండి. సో ఈ పర్టికులర్ వేకెన్సీ 2 వేకెన్సీ ఉన్నాయి. 18,536 అనేది పే స్కేల్. సో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, అది కూడా కామర్స్ ఫీల్డ్లో లేదా మ్యాథమెటిక్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇంకా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంప్యూటర్ స్కిల్ అండ్ కమాండ్ ఇన్ టాలీ మీద మీకు టాలీ నాలెడ్జ్ ఉన్నా కూడా మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్లో 2 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ బొబ్బిలిలో 2 వేకెన్సీ ఉన్నాయి. గణపతి నగరంలో 1 వేకెన్సీ ఉంది. ఇది కుక్ వేకెన్సీ అండి, అప్లికబుల్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్, ఉమెన్ వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 10th పాస్ ఆర్ ఫెయిల్ అనేది క్వాలిఫికేషన్. అవుట్సోర్సింగ్ బేస్ 4 వేకెన్సీ ఉన్నాయి. 9,930 అనేది పే స్కేల్ పర్ మంత్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి విజయనగరం 1 వేకెన్సీ, చిల్డ్రన్ హోమ్లో హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్గా ఇక్కడ వేకెన్సీస్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 7,944 వేకెన్సీస్ 7,944 అనేది పే స్కేల్. 7th క్లాస్ విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హౌస్ కీపర్ ఇక్కడ అప్లికబుల్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ. 10th క్లాస్ పాస్ అయిన వారు లేదా 10th క్లాస్ ఫెయిల్ అయిన వారు, 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇది వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. 7,944 అనేది మీకు శాలరీ పర్ మంత్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఎడ్యుకేటర్ అండి, ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్కి BSc B.Ed విత్ 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. టైమింగ్స్ వచ్చేసి 4:30 AM to 5:30 AM అండ్ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి 6 to 8 PM వరకు మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేటర్గా టీచింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, సోషల్ ఈ పర్టికులర్ డొమైన్స్లో మీకు పార్ట్ టైం రిక్వైర్మెంట్ అండి. 3 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 3 వేకెన్సీస్. పర్ మంత్ పే స్కేల్ వచ్చేసి 10,000 పర్ మంత్ ఉంటుంది. అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్. సో మ్యూజిక్ టీచర్కి 10th క్లాస్ పాస్ అయ్యి మీరు డిప్లొమా వచ్చేసి ఈ పర్టికులర్ ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాబట్టి డిప్లొమా వచ్చేసి ఎంబ్రాయిడరీ, టైలరింగ్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇంకా సాఫ్ట్ టాయ్ మేకింగ్, హోమ్ మేడ్ వర్క్స్, పెయింటింగ్ ఎక్సెట్రా ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిప్లొమా సర్టిఫికేషన్ ఉండి 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎయిదర్ ఆర్ట్ అండ్ టీచర్ లేదా మ్యూజిక్ టీచర్గా 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా పార్ట్ టైం వేకెన్సీస్ అండి. 3 వేకెన్సీ ఉన్నాయి. 10,000 రూపీస్ పర్ మంత్. ఇంకా ఇది వచ్చేసి విజయనగరంలో 1 వేకెన్సీ ఉంది, బొబ్బిలిలో 1 వేకెన్సీ ఉంది, గణపతి నగరంలో 1 వేకెన్సీ ఉంది. అండ్ చిల్డ్రన్ హోమ్, సో ఇక్కడ PT ఇన్స్ట్రక్టర్ పోస్ట్ వచ్చేసి PT ఇన్స్ట్రక్టర్, యోగా టీచర్. సో ఇక్కడ మీకు కావాల్సిన అర్హత వచ్చేసి మీరు
ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ 3 years ఇంకా చేసుండి, సో పీటీ డిప్లొమా చేసుండి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే టైమింగ్స్ వచ్చేసి ఇది పార్ట్ టైం జాబ్ కాబట్టి 4:30 6:30 మార్నింగ్ వచ్చేసి 6:30 to 7:30 AM అండ్ ఈవినింగ్ వచ్చేసి 4:30 to 5:30 PM ఆల్ వర్కింగ్ డేస్. ఇంకా సండేస్ అయితే 6:30 to 8:30 అండ్ 4:30 to 6:30 PM అనేది మీకు టైమింగ్ స్కెడ్యూల్ అండి. టోటల్ వేకెన్సీస్ 3 వేకెన్సీ ఉన్నాయి. 10,000 per month ఇస్తారు. సో ఇక్కడ విజయనగరంలో 1 వేకెన్సీ అండ్ గణపతి నగరంలో 1 వేకెన్సీ, బొబ్బిలిలో 1 వేకెన్సీ. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి విజయనగరం, సో ఈ పర్టికులర్ vijayanagaram.ap.gov.inకి వెళ్ళేసి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని ప్రిస్క్రైబ్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద వేకెంట్ పొజిషన్ కాంట్రాక్చువల్ బేస్. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 29/20/24 అనేది లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్. మీరు అడ్రస్ వచ్చేసి ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కలెక్టరేట్ కాంప్లెక్స్ విజయనగరం 535003 బిఫోర్ 29/20/24. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది నేను అప్డేట్ చేయడం జరిగింది. ఇలాంటిదే ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది, అది మన ఛానల్లో అప్డేట్ చేశాను. సేమ్ ఇలాంటిదే కాంట్రాక్ట్ బేసిస్ జాబ్, పార్ట్ టైం జాబ్ కూడా రీసెంట్గా అప్లోడ్ చేయడం జరిగింది. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్, జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.